విద్యార్థులు మెడికల్ అంతా కూడా భోజనం చేస్తుంటారు. సో ఈ ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి 242 ప్రయాణికులతో 242 మంది ప్రయాణికులతో పాటుగా 36 మంది మెడికల్ దాదాపుగా చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు అధికారికంగా 139 మంది ప్రయాణికులు చనిపోయినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. సో అయితే ఈ ఫ్లైట్ ఈ ప్రమాదం వెనుక అనేక రకాల కారణాలైతే ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. సో దీంట్లో కుట్రకోణం కూడా ఉండొచ్చు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తోంది. మరోవైపు సో ఈ బోయింగ్ విమానాల పనితీరు మీద ట్రాక్ రికార్డు మీద కూడా అనేక సందేహాలు కూడా ఇప్పుడు వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇవాళ ప్రమాదానికి గురైనటువంటి AI-177 ఎయిర్ ఇండియా 177 అనేటువంటి ఫ్లైట్ గత ఏడాది 2024 డిసెంబర్లో కూడా సాంకేతిక సమస్యలతో అది గ్రౌండింగ్లోనే ఆగిపోయింది. అలానే జూన్ 2వ తారీఖు ఇది జూన్ 2న కూడా సో 2024 జూన్ 2న కూడా సేమ్ ఇదే ఫ్లైట్ గ్రౌండింగ్ సమయంలో సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది. అంటే 2 సార్లు సేమ్ ఫ్లైట్కి ఇవాళ ప్రమాదానికి ఏదైతే కారణమైనటువంటి ఫ్లైట్ ప్రమాదం బారిన పడిందో ఇదే ఫ్లైట్ ఏడాది వ్యవధిలో 2 సార్లు ప్రమాదం బారిన పడింది. అంటే సాంకేతిక సమస్యల్లో గ్రౌండింగ్లోనే ఆగిపోయింది, టేకాఫ్ కాకుండా. సో దీని మీద డీజీసీఏకి ఫిర్యాదులు కూడా అందాయి. సో అయినప్పటికీ కూడా ఈ ఫ్లైట్ విషయంలో డీజీసీఏ చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే గాల్లోనే ఇంతమంది ప్రాణాలు కలిసిపోయాయంటే ఏ మేరకు అప్రమత్తంగా ఉన్నారు, ఏ మేరకు నిర్లక్ష్యంగా ఉన్నారు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు అనేక ప్రమాదాలు ఇండియాలో ఇప్పటివరకు దాదాపుగా 12 ప్రమాదాలు మనం చూసాం. సో భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైనటువంటి పెద్ద ప్రమాదంగా ఇవాళ జరిగినటువంటి ప్రమాదాన్ని చూడొచ్చు. 230 మంది ప్రయాణికులు, సో దాంట్లో 10 మంది ఎయిర్ హోస్టెస్ అంటే ఫ్లైట్కి సంబంధించినటువంటి సిబ్బంది, 2 పైలట్లతో పాటుగా 242 మంది ప్రాణాలు ప్రస్తుతం పోయినటువంటి పరిస్థితి. మరోవైపు అమాయకులైనటువంటి మెడికోలు సో 36 మంది చనిపోయారు. ఇంకా దాదాపుగా అక్కడ 50 మంది మెడికోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనకి ఇంకా అక్కడ రక్షణ చర్యలు జరుగుతున్నాయి, సహాయక చర్యలు జరుగుతున్నాయి. క్షతగాత్రులుగా ఉన్నటువంటి మెడికోలను కూడా చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో మొత్తం మీద ఈ విమానాలకు సంబంధించి సో డీజీసీఏ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు వీటికి ఫిట్నెస్ పరీక్షలు చేస్తూ ఉంటారు. సో పైలట్లకు సంబంధించి ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలన్నీ కూడా పైలట్ల చేతుల్లో ఉంటాయి. సో పైలట్లకు సంబంధించిన ఫిట్నెస్ కానీ వాళ్ళ మానసిక స్థితి కానీ వాళ్ళ కండిషన్ కానీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఏడాది వ్యవధిలోనే 2 సార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయినటువంటి ఫ్లైట్ విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దాని మీద కూడా కొంత దర్యాప్తు జరగాల్సింది. మొత్తం మీద దర్యాప్తు కూడా ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది. సో పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే కానీ ఈ ఫ్లైట్ ప్రమాదం అసలు ఎందుకు ప్రమాదం జరిగిందో అనేటువంటి విషయాలు మనకు బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది. అహ్మదాబాద్ నుంచి 1:39 లండన్కు హీత్రూ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. అంటే చాలా సుదీర్ఘంగా దాదాపుగా ఒక 12-14 గంటల పాటు ప్రయాణం చేయాల్సినటువంటి ఫ్లైట్లో దాదాపుగా 60,000 లీటర్లకు పైగా వైట్ పెట్రోల్ ఉంటుంది. దీన్ని అంటే వీళ్ళ పరిభాషలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. అంటే దాదాపుగా 60,000 లీటర్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వైట్ పెట్రోల్. సో ఒక్కసారిగా ప్రమాదానికి గురైతే ఏ స్థాయిలో మండిపోతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఫ్లైట్ కూలిన తర్వాత సో అక్కడ మృతదేహాలను కనుక చూస్తే మనకి హృదయం కదిలిపోతుంది. సో పూర్తిగా మృతదేహాలన్నీ కూడా ముద్దలుగా మారిపోయాయి, పూర్తిగా బర్న్ అయిపోయాయి. సో వాటిని పోల్చడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఈ ప్రమాద తీవ్రత ఉందో మనం చెప్పొచ్చు. 2 సార్లు సాంకేతిక సమస్యలతో టేకాఫ్ కాకుండా ఆగిపోయినటువంటి ఫ్లైట్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా దానికి సంబంధించి ఆ సంస్థ నిర్వాహకులు కావచ్చు, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, లేదంటే దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి డీజీసీఏనో లేకుంటే ఎయిర్పోర్ట్ అథారిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో వాళ్ళు కావచ్చు. సో ఇంతమంది ప్రాణాలకు బాధ్యులు ఎవరు? సో ఇట్లాంటి బోయింగ్ విమానాలు ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలే పెద్ద సంఖ్యలో ఇట్లాంటి ప్రమాదాల బారిన పడుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా 4,000 నుంచి 4,500 బోయింగ్ విమానాలు 787-8 ఈ బోయింగ్ విమానాలు ఉన్నాయి. సో మనం చూసాం ఎక్కువగా జాకర్తాలో అలానే ఇండోనేషియాలో ఎక్కువగా ఈ ఫ్లైట్లు కూలిపోయినటువంటి ఉదంతాలు మనం ఎన్నో చూసాం. సో దాంట్లో మ్యాక్సిమం కూడా ఈ బోయింగ్ విమానాలే ఉంటాయి. సో ఈ ప్రయాణికుల ప్రాణాల విషయంలో ఇటు డీజీసీఏ కానీ లేదంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ లేదా ఆయా విమానాలు నడుపుతున్నటువంటి ఈ సంస్థలు కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఈ ప్రమాదాన్ని కనుక చూస్తే 2 సార్లు ఏడాది వ్యవధిలో 2 సార్లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయినటువంటి ఫ్లైట్ని సో ఎట్లా అలౌ చేశారు అనేది ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది.
మరోవైపు కొద్దిసేపటితో ఒక వీడియో మనం చూపించాము. సో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వస్తున్నటువంటి ఒక ప్రయాణికుడు ఈ ఫ్లైట్లో సాంకేతిక సమస్య ఏదో ఉంది అని చెప్పి ఆయన ముందుగానే పసిగట్టి ఎక్స్లో పోస్ట్ చేశాడు ఒక వీడియోని. సో అక్కడ కొంత మానిటర్ పని చేయకపోవడం కావచ్చు, లేదా ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి కండిషన్ ఆయన ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసేసి ఎక్స్లో పోస్ట్ చేశారు. సో ఆయన అహ్మదాబాద్లో దిగిపోయారు. అహ్మదాబాద్ నుంచి హీత్రూ ఎయిర్పోర్ట్కి బయలుదేరేటువంటి క్రమంలో అహ్మదాబాద్లోనే 7 కిలోమీటర్ ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్ల దూరంలో ఇది టేక్ ఆఫ్ అవుతూ ప్రమాదం బారిన పడ్డటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇప్పటికైనా సరే ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొనైనా సరే ఈ విమానయాన సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ ఆపరేటర్స్ ఖచ్చితంగా ఈ విమానాల సేఫ్టీ విషయంలో కావచ్చు, ఫిట్నెస్ల విషయంలో కావచ్చు, వీటికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి సాంకేతిక సమస్యల విషయంలో కావచ్చు, గతంలో వీటికి ఎదురైనటువంటి సమస్యల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకొక వాదన కూడా ఈ